మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? చాలా బాగుందండి. నా పేరు వచ్చేసి సంతోషి. నేను మంగళగిరి నుంచి వస్తున్నాను. అయితే 10 రోజులు అసలు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఎన్ని రోజులు పట్టిద్దని చెప్పాము? 15 రోజులు పట్టి ఎందుకు 15 రోజులు పట్టిద్దని చెప్పాము? నాకు కాలు నొప్పి అయితే ఉంది. దానివల్ల నేను టెన్షన్ పడ్డాను. మేడం వాళ్ళు మాత్రం పర్లేదమ్మా మేము నేర్పిస్తామని చెప్పారు. కానీ ఆ ధైర్యం మీద నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చేసింది? 9 రోజులు అయింది. ఇంకా 5-6 రోజులకే మీరు 5-6 రోజులకే వచ్చేసింది. 4 రోజులు మాత్రం చాలా భయపడ్డాను. అమ్మో ఏమన్నా అయితేమో కింద పడతానేమో దెబ్బలు తగిలిన భయం వేసింది. కానీ అలా అయితే ఏం లేదు. బాగానే మేడం కానీ సార్ కానీ ధైర్యంగా ఇచ్చారు మాకు. దాని ప్రకారంగానే డ్రైవింగ్ చేస్తున్నాను. అసలు ఇన్ని రోజులు ఇప్పుడు మీకు ఎంత ఏజ్ ఉండేది సుమారు? నాకు ఏజ్ వచ్చేసి 40. 40 కదా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నేర్చుకోలేదు? ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? భయంతోనే నేర్చుకోలేదు. ఇప్పుడు నేను చేసే వర్క్ వల్ల ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని నేను ఇన్స్టాల్లో చూసే కొద్దిగా నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అంటే పెద్ద ఏజ్ వాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా ముందు నేర్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. అయితే పర్లేదు, నేను కూడా నేర్చుకోగలుగుతాను, భయపడాల్సిన పని లేదు అని వీడియో చూసి వెళ్ళాలి అని పట్టుదల వచ్చింది. కానీ 5 నెలల క్రితమే నేను చూశాను దాన్ని. ఏముందని నేను వదిలేసాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది. వాళ్ళని చూసి కూడా బాగా నేర్చుకున్నాను. అంటే మీరు నేర్చుకునే దానికన్నా మేము చెప్పి ఇంకా మీరు నలుగురిలో కలిసి నేర్చుకుంటుంటారు కాబట్టి ఇంకా ధైర్యంగా చేయగలుగుతున్నాను అంటారు, అంతేనా? ధైర్యంగా చేస్తాను. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు, ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు మంగళగిరి అంటున్నారు. మామూలుగా గుంటూరులో ఉన్న వాళ్ళే బస్ స్టాండ్ దగ్గర నుంచి రావాలండి, చాలా దూరం అండి అని అలా అంటుంటారు మమ్మల్ని. మంగళగిరి నేను దూరం అనుకున్నాను, కానీ అలా ఏం అనిపించలేదు. నాకంటే ఇంకా రాజమండ్రి నుంచి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని చూసి అమ్మో మనం ఎక్కడి నుంచి రాలేదే, ఇన్ని 5 నెలల నుంచి ఇలా ఉండామే, ఎందుకు అట్లా భయపడకూడదు? ఎందుకు 5 నెలల్లోది 5 రోజుల్లో వచ్చేసింది బండి. అవును, 5 రోజులకు వచ్చేసింది. కానీ వాళ్ళకి 9వ రోజు. ధైర్యంగా నేర్చుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు రావచ్చు. వస్తుంది అంటారా? అసలు ఇక్కడ నేర్చుకుంటున్న వాళ్ళు మీరు మీకన్నా పెద్దవాళ్ళని చిన్న వాళ్ళని అందరినీ చూస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం కానీ సార్ కానీ. చెప్పే విధానంలో కానీ వెనకాలే ఉండి గమనిస్తూనే ఉంటారు ఏం చేస్తున్నారా ఏంటనని. కానీ కింద పడకుండా నేర్చుకోవచ్చు. ఓకే, ఎవరికైనా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైనా వచ్చింది అంటారా? వచ్చింది. ఓకే, మీరు ఒకవేళ మా డ్రైవింగ్ స్కూల్కి గురించి ఎవరికైనా చెప్పాలి అంటే మీరేం చెప్తారు? ఏం చెప్పాలంటే రండి, చూస్తే అర్థమైంది. ఫోన్లో చూసినంత మాత్రం అర్థం కాదు. చూసారనుకో, వాళ్ళని చూసే ధైర్యం వచ్చేసింది. మనం కూడా డ్రైవింగ్ చేయాలి అని పట్టుదల వచ్చింది. నేను అలానే వచ్చి నేర్చుకున్నాను. ముందు అక్కడి నుంచి రావాలన్నా రోజు వెళ్ళి రావాలంటే 10 రోజులు వెళ్ళి వస్తున్నారా, లేకపోతే రోజుకి 2 క్లాసులు అలా ఏమైనా తీసుకుంటున్నారా? నేను 10 రోజులు అంటే కొంచెం మాకు గంట జర్నీయే కాబట్టి వెళ్ళి వస్తున్నాము. దూరం ఉన్న వాళ్ళు అయితే హాస్టల్ కూడా ఉంటుంది, హాస్టల్లో సౌకర్యం ఉంటుంది. ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి 5 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను అనిపించలేదా మీకు? చాలా. మా పాప అయితే అదే డ్రైవింగ్ స్కూల్కి 3000 ఇచ్చే బదులు నాకు ఇవ్వచ్చు కానీ నేను నేర్పిస్తానని అనింది. కానీ అమ్మో కింద పడితే నా కాళ్ళు ఇరుగుతాయని భయంతో ఏదైతే అదైందిలే, 3000 కదా ఏముందిలే, ధైర్యం వచ్చింది. వాళ్ళని చూసినా కూడా ధైర్యం. అంటే మీకు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నేర్పించేదానికి ఇక్కడ నేర్పించేదానికి ఏమైనా తేడా అనిపించిందా? తేడా ఉంటుంది మేడం. ఇంట్లో వాళ్ళు అంటే మన పిల్లలే కదా, ఏముందిలే అని తీసుకోవచ్చు. బయట మేడం కానీ సార్ కానీ జాగ్రత్తగా చెప్పడం కానీ అట్లమ్మ ఇట్లమ్మ అని కొంచెం అంటే ఏదైనా టెక్నిక్స్ ఇలా చేస్తే బాగుంది, చేయండమ్మా అట్లా చేయండమ్మా అని అట్లా అనుకుంటారు కాబట్టి ధైర్యం మీద చేయగలిగాం. ఇంట్లో అయితే రాదు, అసలు రాదు. ఓకే, మీ డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే మీరు వచ్చినందుకు వర్తబుల్లేగా హ్యాపీగా వెళ్తున్నారా? ఓకే మేడం, మీరు ఒకసారి మీ డ్రైవింగ్ చేసి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఈ మేడం చెప్పారు తను 15 రోజులు అలా పట్టిద్దని. మేము జాయిన్ చేసుకునేటప్పుడు కూడా అలా అని చెప్పి జాయిన్ చేసుకున్నాము, ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్నాయి అనే ఉద్దేశంతో. కానీ చాలా ఇంట్రెస్ట్తో తను కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో మీకు చక్కగా లేడీస్కి లేడీ ట్రైనర్స్ ఉంటారు, జెంట్స్కి జెంట్స్ ట్రైనర్స్ ఉంటారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా ఫ్రీగా మీకున్న ప్రతి ఒక్క డౌట్ని క్లారిఫై చేసుకుంటూ చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రీగా గ్రౌండ్ కూడా ఉండిద్ది కాబట్టి లర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. రాదు సాధ్యపడదు అనేది ఏముండదండి. ఒక్కొక్కరికి ఒక రోజు ముందు వస్తుంది, ఒకరికి ఒక రోజు లేట్ వస్తుంది. ఎవరైనా కూడా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా మంచిగా నేర్చుకొని వెళ్తారు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు.
ఒకసారి ఆగండి 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 ఒకసారి ఆగండి